నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. టిప్పుటాపు బాబులు, ఆర్థిక నేరగాళ్లు రుణాల పేరుతో బ్యాంకులను దోచేశారు. ఐపీ పెట్టి చక్కా పరాయి దేశాలకు చెక్కేశారు. వారిని రప్పిస్తామంటూ కేంద్రం ఎప్పటినుంచో చెప్తోంది. ఇంతకు వారిని రప్పించేదెలా? సాకులతో ఏళ్లకు ఏళ్లు సాగదీస్తున్న వారి ఆట కట్టించేదెలా? ఇటీవలే ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ రాణాను ఇండియాకు రప్పించిన సందర్భంలో మిగిలిన వారిపైన చర్చ జరుగుతోంది. ఓ పేదవాడో మధ్యతరగతి వ్యక్తో ఓ 1000 రూపాయలు బాకీ పడితే వెంటనే అతనిపై బ్యాంకర్లు జులుం చూపిస్తారు. నోటీసులు ఇవ్వడమే కాదు, వారిని భయపెడతారు. పరిస్థితి బాగోలేదు, కొద్ది రోజులు గడువివ్వండని అడిగినా ఆగేది లేదంటారు. కానీ వారే ఘరానా ఆర్థిక నేరస్తుల విషయంలో మాత్రం చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. వాళ్లు దేశం దాటిపోతున్నా ఏమాత్రం పట్టించుకోనట్లు వ్యవహరిస్తారు. తర్వాత ఆ భారాన్ని ప్రజలపై వేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేల కోట్లకు బ్యాంకుల్ని ముంచేశారు. ఐపీ పెట్టి పరాయి దేశాలకు చెక్కేశారు. రెడ్ కార్నర్, లుకౌట్ నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్. భారతీయ విచారణాధికారులతో దోబూచులాట. భారత్కు అప్పగిస్తే చంపేస్తారంటూ సాకులు. ఒక్కో కేసు తెమలడానికి దశాబ్దాల కాలం. ఈ ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేదెలా? విచారణ జరిపి వీరికి శిక్షలు పడేదెలా? వారంతా కార్పొరేట్ వ్యాపారులు. వ్యాపారాల పేరుతో బ్యాంకుల నుంచి వేల కోట్లు స్వాహా చేసిన బడాబాబులు. వారు చేసిన మోసాలు బయటపడడానికే సంవత్సరాల కాలం పట్టింది. ఇదే సమయంలో తాము మాత్రం గుట్టుగా విదేశాలకు తరలిపోయారు. ఆయా దేశాల నుంచి పౌరసత్వాలు సాధించి అక్కడి ప్రయోజనాలు పొందుతున్నారు. వారిని అప్పగించాలంటూ భారత ప్రభుత్వం దశాబ్దాల కాలం నుంచి న్యాయ పోరాటం చేస్తోంది. ఇక అదే తరహాలో మరికొందరు ఉగ్రవాదానికి మద్దతిస్తూ దేశ వినాశనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతర దేశాల్లో ఆవాసం ఏర్పరచుకుని ఉగ్రమూకలకు పాలు పోసి పెంచుతున్నారు. ఇలాంటి వారందరినీ దేశానికి రప్పించి విచారణ జరిపేందుకు మోడీ సర్కార్ దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించి ఉగ్రదాడి నిందితుడు రాణాను మాత్రం అమెరికా సర్కార్ భారత్కు అప్పగించింది. ఆయనను విచారించడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయని భారత్ భావిస్తోంది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడి దాడుల కీలక కుట్రదారుడు తహవూర్ హుసేన్ రాణాను సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత భారత్కు అప్పగించింది అమెరికా. 126 మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ ఉగ్రదాడి తర్వాత చికాగోలో 2009లో అరెస్టయ్యాడు రాణా. ఉగ్రవాద ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతనిపై కేసు నమోదు చేసింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఉగ్రవాదులకు ఐఎస్ఐ నీడలా వ్యవహరించే మేజర్ ఇక్బాల్, ఉగ్రవాదుల శిక్షకుడు సాజిద్ మజీద్ అలియాస్ సాజిద్ మీర్ వంటి ఇతర కీలక వ్యక్తులు పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత రాణాను ఇండియాకు తీసుకొచ్చారు. అయితే తనను భారత్కు అప్పగించవద్దని కోర్టులో చెప్పుకొచ్చాడు రాణా. అక్కడికి తీసుకువెళితే తనను చంపేస్తారని వారి దృష్టికి తెచ్చాడు. అంతేకాదు, చట్టాల్లోని అన్ని లొసుగులను వాడేశాడు. చివరకు కేంద్రం పట్టుదల, చిత్తశుద్ధితో దర్యాప్తు సంస్థల విచారణ తర్వాత రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా కోర్టులు నిర్ణయించాయి. దీంతో రాణాను ఇండియాకు తీసుకొచ్చారు. అతన్ని విచారించడం వల్ల అసలు అక్కడేం జరిగింది, ఈ ఉగ్రదాడి ఘటనలో ఎవరెవరి హస్తముందన్నది తేలనుందని చెప్పొచ్చు. అయితే ఇందులో రాణా సహచరుడు హెడ్లీని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డేవిడ్ కోల్మన్ హెడ్లీని దావూద్ గిలానీగా పిలుస్తారు. డేవిడ్ హెడ్లీ తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. హెడ్లీ, రాణా బాల్య స్నేహితులు. పాకిస్తాన్లో చదువుతున్నప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని సమాచారం. ముంబై, ఇతర భారతీయ నగరాల్లో దాడులకు గాను లష్కరే తోయిబా, హుజీలతో కలిసి హెడ్లీ, రాణా పనిచేశారు. ముంబై దాడులకు ముందుగా హెడ్లీ, రాణా 231 సార్లు మాట్లాడుకున్నట్లు ఎన్ఐఏ రిపోర్టు చెబుతోంది. అయితే హెడ్లీని దేశానికి తీసుకురావడం చాలా కష్టమైన పనిగా అధికారులు చెబుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బిని 14,000 కోట్ల రూపాయలకు మోసం చేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఈ ఆర్థిక నేరస్తుడిని భారతదేశానికి తీసుకొచ్చేందుకు మన సిబిఐ, ఈడీ వంటి ఏజెన్సీలు 8 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా భారత్ అప్పగింత అభ్యర్థన మేరకు బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు. గీతాంజలి గ్రూప్ యజమాని అయిన మెహుల్ చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోడీ, అతని భార్య అమీ మోడీ, అతని సోదరుడు నిషాల్ మోడీతో కలిసి ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే కొన్ని వారాలకు ముందే విదేశాలకు చెక్కేశాడు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి యాంటిగ్వా పౌరసత్వం తెచ్చుకున్నాడు. అయితే 2021లో చోక్సీ డొమినికన్ రిపబ్లిక్లో అక్రమంగా ప్రవేశించడంతో అతడిని ఆ దేశంలో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళింది. చోక్సీ న్యాయవాదులు అతడి చికిత్స కోసం యాంటిగ్వా వెళ్లాలని, విచారణ తర్వాత తిరిగి వస్తామని డొమినికన్ కోర్టుకు హామీ ఇచ్చారు. 51 రోజుల జైలు శిక్ష అనంతరం చోక్సీకి బ్రిటిష్ క్వీన్స్ ప్రివీ కౌన్సిల్ నుంచి ఉపశమనం లభించింది. ఆ తర్వాత అతడు యాంటిగ్వా తిరిగి వెళ్లాడు. దీని తర్వాత డొమినికన్ రిపబ్లిక్ అతడిపై అక్రమ ప్రవేశ అభియోగాలను కొట్టేసింది. చోక్సీ కదలికల్ని సిబిఐ, ఈడీ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం అతడు బెల్జియంలో ఉన్నట్లు కనుగొన్నారు. మోసానికి సంబంధించిన పత్రాలను భారత అధికారులు బెల్జియంకు సమర్పించారు. బెల్జియం పోలీసులు ఏప్రిల్ 12న చోక్సీని అరెస్ట్ చేశారు.
అతడు తన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు గుర్తించారు. చోక్సీ భార్య బెల్జియం పౌరురాలు. చోక్సీ బెల్జియంలో నివాసం పొందేందుకు నకిలీ పత్రాలను సమర్పించినట్లు తేలింది. తాను భారత్, ఆంటిగ్వా పౌరుడనే విషయాన్ని కూడా దాచిపెట్టాడు. అంతకుముందు అతడి న్యాయవాదులు చోక్సీకి బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం బెయిల్లో ఉన్నందున అతడు భారత్ తిరిగి రాలేడని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ఏజెన్సీలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చోక్సీ చెప్పాడు. భారత చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాలలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో వేలాది కోట్ల రూపాయలకు మోసం చేసినట్లు నగల వ్యాపారి మరియు ఫ్యాషన్ డిజైనర్ నీరవ్ మోడీపై అభియోగం మోపారు. మోడీ ఫోనీ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను ఉపయోగించి భారతదేశంలోకి ముత్యాలను దిగుమతి చేసుకున్నాడు. తర్వాత చట్టాన్ని ఉల్లంఘించి ముంబైలోని ఫోర్ట్లోని పిఎన్బి బ్రాడీ హౌస్ బ్రాంచ్ ద్వారా మోడీకి ఎల్ఓయూలు అందించబడ్డాయని వెలుగులోకి వచ్చింది. అతను ప్రస్తుతం యూకేలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నాడు. నీరవ్ మోడీ సోదరుడు నిషాల్ మోడీ, ముఖేష్, అనిల్ అంబానీ మేనకోడలు ఇషేతా సల్గావ్కర్ను వివాహం చేసుకున్నాడు. పిఎన్బి స్కామ్లో పాల్గొన్నందుకు కూడా అతడిపై అభియోగం ఉంది. 2018లో సిబిఐ అతడి పౌరసత్వ దేశం బెల్జియంను తమకు నిషాల్ను అప్పగించాలని కోరింది. అతను అనేక ఎల్ఓయూలు మరియు షెల్ కంపెనీల లబ్ధిదారుడుగా ఉన్నాడు. ఇదిగో మాల్యా, అదిగో మాల్యా. కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న మాటలు ఇవే. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను భారత్కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు అధికారులు చేయని ప్రయత్నం లేదు. అయితే యూకే ప్రభుత్వం మాల్యాను భారత్కు అప్పగించే విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మాల్యా వ్యవహారంలో న్యాయ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, పెండింగ్లో ఉన్న సమస్యను పూర్తి చేసే వరకు మాల్యాను భారత్కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. సుప్రీంకోర్టులో కూడా మాల్యాకు చుక్కెదిరిన తర్వాత ఇంకా మిగిలి ఉన్న ప్రక్రియ ఏంటి అనేది అనుమానంగా ఉంది. అయితే పూర్తి కావాల్సిన ప్రక్రియ ఉంది అని చెప్పిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తాము చెప్పలేమని, వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామంటున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం భారత బ్యాంకుల దగ్గర వేల కోట్ల రుణం తీసుకున్న మాల్యా వాటిని ఎగ్గొట్టి లండన్కు పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మాల్యాను అప్పగించాలని భారత్ దాఖలు చేసిన పిటిషన్ను సవాల్ చేస్తూ మాల్యా లండన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన అభ్యర్థులను కొట్టివేయడంతో అక్కడి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురవడంతో మాల్యా భారత్కు రావడానికి ముహూర్తం ఫిక్స్ అవుతోందని అందరూ అనుకున్నారు. కానీ బ్రిటన్ ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. వాస్తవానికి యూకేలో నేరస్తుల అప్పగింత చట్టం ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పు వెలువరించిన 28 రోజుల్లో నేరస్తుడిని అప్పగించాలి. ఒకవేళ సదరు వ్యక్తి ఆ దేశంలో శరణార్థిగా ఉండేందుకు ఆశ్రయం కోరితే ఆ వ్యవహారం తెలియదాకా అప్పగింతకు అవకాశం ఉండదు. తమిళనాడుకు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ప్రస్తుతం ఎక్కడున్నారు? లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశం కాని దేశంలో తన కైలాస సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు నిత్యానంద ప్రయత్నించిన వైనం బయటపడింది. నిత్యానందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది బొలీవియా ప్రభుత్వం. 20 మంది నిత్యానంద అనుచరులను బొలీవియా అరెస్ట్ చేసింది. ట్రంప్ స్టైల్లో వారిని స్వదేశాలకు పంపించింది. అంటే భారత్, అమెరికా, స్వీడన్, చైనాకు డిపోర్ట్ చేసింది. అంతేకాదు ఈక్వెడార్ తీరంలో నిత్యానంద ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బొలీవియా ప్రకటించింది. బొలీవియా తెగల నుంచి దీవిని 25 ఏళ్లకు లీజుకు ఒప్పందం చేసుకుని 1000 ఏళ్ల లీజు అని చెప్పుకున్నారు కైలాస ప్రతినిధులు. ఈ భూమి విస్తీర్ణం ఢిల్లీ నగరం కన్నా 3 రెట్లు ఎక్కువ. ఈ భూమి కోసం నిత్యానంద బ్యాచ్ భారీ స్కెచ్ గీసిందని కథనాలు వెలువడ్డాయి కూడా. వాస్తవానికి అక్కడ మైనింగ్పై నిత్యానంద అనుచరులు కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా దేశానికి రప్పించడం ఎలాగన్నది తేలడం లేదు. ఐపీఎల్ మాజీ చీఫ్ అయిన లలిత్ మోడీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోని 80కి పైగా దీవుల శ్రేణి అయిన వనౌటూలో తలదాచుకుంటున్నాడు. అవినీతి కేసులో విచారణను భారత్ కోరుతూ ఉండడంతో లలిత్ మోడీకి వనౌటూ జారీ చేసిన పాస్పోర్టును రద్దు చేయాలని ఆ దేశ ప్రధానమంత్రి కూడా ఆదేశించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మాజీ చీఫ్ అయిన లలిత్ మోడీ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ టోర్నమెంట్ అధిపతిగా ఉన్న కాలంలో బిడ్లలో రిగ్గింగ్ చేశారనే ఆరోపణలపై విచారణకు హాజరవుతున్నారు. లలిత్ను రప్పించేందుకు అప్పటి నుంచి కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఆయుధ వ్యాపారి సంజయ్ భండారి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో అనేక రక్షణ ఒప్పందాలు జరిగాయి. దీంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదాయపు పన్ను శాఖతో పాటు ఈడీ విచారణ ప్రారంభించాయి. ఈ క్రమంలో సంజయ్ భండారి 2016లో భారత్ నుంచి పరారయ్యాడు. ఇప్పుడు అతగాడిని వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక నేరగాళ్లకు బ్రిటన్ మాత్రమే అడ్డాగా ఎందుకు మారుతోంది? వీరందరినీ రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదు? మానవ హక్కుల పేరుతో అక్కడ పీఠమేసి తమ తర్వాతి కాలాన్ని చక్కగా గడిపేందుకు అనువుగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. దీంతో వీరిని రప్పించేందుకు సుదీర్ఘ ప్రయాస తప్పడం లేదు. ఐపీఎల్ క్రికెట్ మాజీ సారథి లలిత్ మోడీ, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధిపతి విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు వీరంతా. వీరందరి గమ్యం మాత్రం బ్రిటన్ దేశమే. వీరే కాకుండా వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు, అసమ్మతి నాయకులు, ప్రవాసంలో ఉన్న వారికి
సొంత దేశాల్లో ప్రాణభయాలను ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్ భద్రంగా తలదాచుకునే గమ్యస్థానంగా నిలుస్తోంది. ఒక్క 2013లో 5,500 మందికి పైగా భారతీయులు బ్రిటన్లో రాజకీయ ఆశ్రయం కోరుకున్నారు. వారికి శరణార్థి హోదా లభించడమే కాకుండా అక్కడ 5 ఏళ్ల పాటు ఉండేందుకు అనుమతి లభించింది. పటిష్టమైన మానవ హక్కుల పరిరక్షణ చట్టాల కారణంగానే అనేక మంది ఇంగ్లాండ్లో ఆశ్రయం పొందేందుకు తహతహలాడుతున్నారు. ప్రపంచంలోనే కట్టుదిట్టమనేదిగా బ్రిటన్ మానవ హక్కుల సంఘం పేరు గడించింది. మానవ హక్కులకు సంబంధించి యూరప్ దేశాల ఒప్పందంలో బ్రిటన్ భాగస్వామిగా ఉంది. వివిధ దేశాలకు చెందిన రాజకీయవేత్తలు లేదా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బ్రిటన్ నుంచి సొంత దేశానికి తిప్పి పంపిస్తే వారికి చిత్రహింసలు తప్పవనో భావిస్తే అక్కడి కోర్టులు స్వదేశాలకు పంపేందుకు అంగీకరించవు. రాజకీయ కారణాల వల్ల ఎవరినైనా వెనక్కి పంపించాలని ఆయా దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చినా తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. తీవ్రవాద కార్యకలాపాల్లో పాత్ర కారణంగా 2004లో టైగర్ హనీఫ్ను, అదే ఏడాది కుట్ర చౌర్యం కేసుల్లో షేక్ సాదిక్ను, ఫోర్జరీ కేసులో 2009లో రాజ్ కుమార్ పటేల్ను, ఫోర్జరీ మోసానికి సంబంధించిన కేసుల్లో 2011లో రాజేష్ కుమార్ను, లైంగికపరమైన నేరాల విషయంలో 2012లో అతుల్ సింగ్ను, బ్యాంకింగ్ రంగ మోసాలపై 2014లో జతీందర్ కుమార్, ఆశారాణి అంగురాల దంపతులను భారత్కు తిప్పి పంపాలని మన కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. ఈ విజ్ఞప్తులన్నీ కూడా అక్కడి కోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉండడం గమనార్హం. మోసాలు అక్రమాలతో దేశానికి ఆర్థికంగా నష్టం కలిగించిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను తిప్పి పంపించాలన్న విజ్ఞప్తులపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. వివిధ కేసుల్లోని నిందితులు, దోషులను పరస్పరం అప్పగించుకునేలా 1992లో బ్రిటన్ భారత్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు కేవలం సమీర్ భాయ్, వినూభాయ్ పటేల్ను మాత్రమే బ్రిటన్ భారత్కు తిప్పి పంపింది. గుజరాత్ గోద్రా ఘటన అనంతరం చోటు చేసుకున్న అల్లర్లలో ప్రమేయం ఉందన్న ఆరోపణలున్న సమీర్ భాయ్ను 2016లో అప్పగించింది. భారత అధికారులు జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులపై స్పందించి లండన్లో స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివిధ కేసుల్లో బ్రిటన్ నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్న నలుగురిని భారత్ తిప్పి పంపించింది. పలు కేసుల్లో నిందితులైన 57 మందిని భారత్కు అప్పగించాలంటూ చేసిన విజ్ఞప్తులను ఒకటి మినహా బ్రిటన్ తోసిపుచ్చింది. వివిధ కేసుల్లో నిందితులైన వారిని భారత్కు తిప్పి పంపించే విషయంలో బ్రిటన్ న్యాయ వ్యవస్థలోని పలు అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. అక్కడి సంక్లిష్టమైన ప్రక్రియ వల్లనే నిందితులను భారత్కు రప్పించడంలో జాప్యం జరుగుతోంది. ఓ కేసులో ఫలానా వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్ పంపించిన విజ్ఞప్తిని ఆమోదించాలా లేదా అన్నది బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి నిర్ణయించాలి. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ వ్యక్తి అరెస్టుకు వారెంట్ జారీ చేయాలా వద్దా అన్న దానిపై అక్కడి కోర్టు నిర్ణయించనుంది. తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి అక్కడి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. ముందుగా ప్రాథమిక విచారణ జరుగుతుంది. స్వదేశానికి తిప్పి పంపే అంశంపైన విచారణ ఉంటుంది. నిందితుడిని వెనక్కి పంపేందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే దానిపై ఆదేశాలు ఇవ్వాలా వద్దా అన్నదానిపై విదేశాంగ మంత్రి నిర్ణయించాలి. ఓ వ్యక్తిని తిప్పి పంపాలంటూ భారత్ పంపించిన వారెంట్లో పేర్కొన్న అంశాలు చేసిన నేరం స్వదేశానికి పంపించేంత తీవ్రమైనదా కాదా అన్న దానిపై కేసు విచారణ సందర్భంగా జడ్జి సంతృప్తి చెందాలి. నిందితుడిని వెనక్కి పంపించడం సరైనదా కాదా అన్న అంశంపై జడ్జి నిర్ణయం తీసుకోవాలి. తిప్పి పంపించడం వల్ల నిందితుడి మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందా అన్నది జడ్జి పరిశీలిస్తారు. స్వదేశానికి పంపించే వ్యక్తి మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉందంటే మాత్రం వెనక్కి పంపించేందుకు అంగీకరించరు. పేద మధ్యతరగతి ప్రజల ముక్కుపిండి నయా పైసలతో సహా వసూలు చేసే బ్యాంకులు వేల కోట్లు తీసుకుని విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ల అప్పులను మాత్రం రైట్ ఆఫ్ చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో బ్యాంకులు లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది కూడా. అయితే మరోవైపు దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ కు పచ్చజెండా ఊపింది. విదేశాల్లో తలదాచుకుంటున్న భారతదేశ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో మారణహోమాలు సృష్టించిన ఉగ్రవాదుల నుంచి వేల కోట్లు కాజేసిన ఘరానా ఆర్థిక నేరగాళ్ల వరకు జాబితా పెద్దదిగానే ఉంది. వారిలో 1/3 మంది అగ్రరాజ్యం అమెరికాలోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. ఆ దేశం నేరస్తుల స్వర్గధామంగా మారిందంటూ గత నెలలో తీవ్ర అసహనంతో కూడిన ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు అమెరికాలో మారిన అధ్యక్షుడి ప్రభావము మరే కారణమో అక్రమ వలసదారులతో పాటు తమ దేశంలో తలదాచుకుంటున్న నేరగాళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్న భారత ప్రభుత్వం ఆ దేశంలో దర్జాగా తిరుగుతున్న మరికొందరిని వెనక్కి రప్పించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. పనిలో పనిగా అమెరికా మాత్రమే కాదు, ఇతర పశ్చిమ దేశాలకు పారిపోయి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ను సైతం వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా దేశాలతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలతో పాటు రాయబార ప్రయత్నాలతో వారిని వెనక్కి రప్పించేందుకు దాదాపు ఒక యుద్ధమే చేస్తోందని చెప్పొచ్చు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులను తిరిగి దేశానికి రప్పించి విచారణ జరిపిస్తామని గతేడాది లోక్సభలో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వైట్ కాలర్ నేరగాళ్లను వెనక్కి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. విజయ్ మాల్యా మాత్రమే కాదు, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, నితిన్,
చేతన్ సందేశ్రా, లలిత్ మోడీ, యూరోపియన్ దళారి జూడోరాల్స్ హస్టకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుకౌట్ సర్క్యులర్స్, ఇంటర్పోల్ ద్వారా నోటీసులు ఇప్పటికే జారీ చేశామని కేంద్రం తెలిపింది. బ్రిటన్, యుఏఈ, బెల్జియం, ఈజిప్ట్, అమెరికా, ఆంటిగ్వా, బార్బుడా దేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఆయా దేశాల ప్రభుత్వాలకు అప్పగింత అభ్యర్థనలను సమర్పించింది. ఇప్పటిదాకా చేసిన 16 అప్పగింత అభ్యర్థనలు ఎంతవరకు పురోగతిని సాధించాయో అని సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిఆర్ఐ వంటి సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆయా ప్రభుత్వాలపై మరింత ఒత్తిడిని పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు తెలిపింది. వివిఐపి హెలికాప్టర్ల స్కామ్లో మధ్యవర్తిగా వ్యవహరించిన జూడోరాల్స్, కార్లో గెరాసాల అప్పగింత అభ్యర్థన సంబంధిత నోటీసుల తాజా పరిస్థితిని విదేశాంగ శాఖ లోక్సభకు నివేదించింది. గెరోసా అప్పగింతపై గత ఏడాది నవంబర్లో, జూడో అప్పగింతపై ఈ ఏడాది జనవరిలో అభ్యర్థనలు పంపిస్తే వాటిని ఇటలీ ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది. 13,000 కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన మెహుల్ చోక్సీ అప్పగింతపై 2 అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నాయి. చోక్సీపై ఇంటర్పోల్ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. గుజరాత్కు చెందిన వ్యాపారి ఆశీష్ జోబన్ పుత్ర, ఆయన భార్య ప్రీతిని అమెరికా నుంచి రప్పించడానికి ట్రంప్ సర్కార్కు భారత్ ఇప్పటికే అప్పగింత విజ్ఞప్తులు పంపింది. దీపిక తల్వార్ను యుఏఈ నుంచి తీసుకురావడానికి అవసరమైన న్యాయ పోరాటం చేస్తోంది. స్టెర్లింగ్ బయోటెక్ ద్వారా బ్యాంకులకు 5,000 కోట్లు ఎగ్గొట్టిన చేతన్, నితిన్, దీప్తి సందేశ్రా, హితేష్ కుమార్ పటేళ్లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు, దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్కు కేంద్రం ఓకే చెప్పింది. 1,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వ్యాపారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. విచారణ కోసం భారత్కు తిరిగి రావడానికి నిరాకరించే, అరెస్టు వారెంట్ జారీ అయిన 100 కోట్ల రూపాయలకు పైగా రుణాలు చెల్లించని ఆర్థిక నేరగాళ్లకు ఈ ఆర్డినెన్స్ నిబంధనలు వర్తిస్తాయి. ఆర్డినెన్స్ ప్రకారం నిందితుడు దోషి అని తేలకముందే అతడి ఆస్తులు అమ్మి రుణదాతలకు చెల్లించొచ్చు. ఆ నేరగాళ్లను మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టం కింద విచారిస్తారు. సదరు నిందితుడిని పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ విచారణ సంస్థ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాలి. నిందితుడు ఎక్కడున్నది, నేరానికి పాల్పడి అతడు కూడబెట్టిన ఆస్తులు, స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులు, బినామీ ఆస్తులు, విదేశాల్లోని ఆస్తులు తదితర వివరాలను ఆ దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. 6 వారాల్లోగా తమ ముందు హాజరు కావాలని కోర్టు నిందితుడికి నోటీసులు పంపుతుంది.